జరిగేటటువంటి ప్రపంచంలో జరిగే వింతను తెలుసుకుందాం. అద్భుతమైనటువంటి వింత ఇది మన కళ్ళ ముందు రోజు జరుగుతుంది. అద్భుతమైన కథ ఎంతో చెప్పుకుందామా? మనకి నిన్న వినాయక నిమజ్జనం జరిగిలా అందరికీ నాలుగు వినాయక బొమ్మలు తీసుకుపోయి అసలు ఎక్కడ వేసుంటారు? నీళ్ళుండే ఎక్కడ వేసుంటారా లేకపోతే చెట్లుండే ఎక్కడ వేసుంటారా? నీళ్ళుండే కడే కదా, చెరువులోనా, నదిలోనా, కండలేరు డ్యాములోనా, ఉయ్యాలపల్లి కాడ డ్యామ్లో కదా వేసిందే అక్కడ తీసుకోపోయినరు నీళ్ళుండే కాడ. ఆ నీరు ఎండకి ఏమవుతుందండి? ఇదిగో ఇట్ట ఇట్ట నదులు, ఇవన్నీ నదులు, కాలువలు, ఇది సముద్రం. ఇది సముద్రం. అక్కడ నీరు ఉంది, సముద్రాల్లో ఉన్నాయా లేదా నీరా? ఆ నీరు ఏమవుతుందంటే చూడు, ఇక్కడ ఆ నీరు వస్తగా చూద్దామా? ఇందులో నీరు ఎండకి చూడు, సూర్యుడు ఎండ ఎట్ట కాస్తుంది ఈరోజు బయట చాలా ఎక్కువ వల్ల సూర్యుడు వేడి ఎట్టుందా? సూర్యుడు వేడి దండిగా ఉంది, స్ట్రైట్గా సూర్యుడు వేడిగా బాగా వేడిగా ఉన్నాడు. సూర్యుడు ఎర్రగా మండుతున్నాడా లేదా? మండుతున్నాడా? ఈ వేడికి ఏమవుతుందంటే ఈ నదుల్లో నిన్న నిమజ్జనం జరిగిన కాలంలో నదుల ఆ నదుల్లో నీరు ఏమైపోతుంది? ఆవిరైపోయి చూడు, బొట్లుగా చూడు, బొట్లుగా ఆవిరైపోయి ఇలా పైకి జరుగుతా ఉంటుంది. చూడు, బొట్లుగా ఆవిరి నెమ్మదిగా వెంటనే జరగదు, నెమ్మదిగా ఏం జరుగుతుంది? ఆవిరయ్యి బొట్లుగా పైకి ఆవిరయ్యి జరుగుతూ ఉంది. చూడు, నెమ్మదిగా జరుగుతుందా? ఇట్లా నెమ్మదిగా బొట్లుగా ఆవిరే జరుగుతుంది అనమాట. చూడు, సూర్యుడి వేడికి ఏమైపోతుందో తర్వాత ఆవిరైపోతుంది. తర్వాత అక్కడి నుంచి ఏంగా మారినట్టు నీటి బిందువులు ఏమైనా మారినట్టు చూడు, మేఘాలుగా వచ్చేసినాయి. మేఘాలుగా మారిపోయినా లేదా? ఆ తర్వాత మబ్బులు వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది మనకి? వర్షం పడుతుంది, కొద్ది రోజులు మీరు పడిపోతున్నారు, పిలుచుకుంటే వస్తారు కదా. ఇట్లా ఈ మేఘాలు ఏమవుతాయి? వర్షం చూడు, నీటి బిందువులుగా అలా అలా చెట్ల మీద పడుతున్నాయి. ఎక్కువ చెట్లు ఎక్కడ పడతాయో, చెట్లు ఉన్న కాడ చెక్కుడు పెద్ద పెద్ద అడవులు కదా మన ఊర్లో ఉండేది. అడవుల్లో ఆ చెట్లు ఉండే కాడే పడుతుంటాయి చూడు, బిందువులుగా. అక్కడి నుంచి ఆ చెట్ల మీద మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తాయి? చెరువుల్లో, గట్లు, కాలంలోకి వచ్చేస్తాయి. అవన్నీ పోయి ఎక్కడ కలుస్తాయి? సముద్రంలో కలిసిపోతాయి. సూర్యుడి వేడికి ఆవిరైపోయి చూడు, మళ్ళీ ఆవిరైపోయి పైకి వెళ్ళిపోతాం సూర్యుడికి. ఈ విధంగా జరిగేటటువంటి సూర్యుడి వేడికి ఆవిరైపోయి ఏంగా మారిపోయినట్టు? మేఘాలుగా మారిపోయింది. ఈ విధంగా జరిగేటటువంటి మేఘాల కురిసి ఏంగా మారుతుంది? వర్షం బిందువులకు చూడు చెట్ల మీద బిందువులు పడతా ఉంది. మళ్ళీ నదులు, కాలువలు, సముద్రాలు. మళ్ళీ సూర్యుడి వేడికి ఇలా జరుగుతుందా లేదా? చూడు, బిందువులకు నీరు ఆవిరైపోతా ఉంది. ఇప్పుడు ఎండ బాగుంది కాబట్టి ఆవిరవుతూ ఉంది. ఆవిరవుతుందా? ఇలా జరిగేటటువంటి దీనిని ఏమంటామంటే జలచక్రము ఏమంటాం? నువ్వు చెప్పు. ఇక్కడ సముద్రంలో నీడు ఆవిరైపోయి ఎక్కడికి వెళ్తుంది? ఏంగా మారుతుంది అంటే ఏంది? మేఘాలుగా మారిందంట. చూడు, బిందువులు ఆవిరైపోయి ఏంగా మారి మేఘాలుగా మారి. ఈ మేఘాలు ఇలాగే ఉంటాయా? బిందువుల రూపంలో ఏమవుతుంది? వర్షం రూపంలో ఎక్కడ పడుతుంది? చెట్లు ఎక్కువ ఉంటే అక్కడ పడుతుంది. ఇక్కడ నుంచి వర్షము చెట్ల కాడి నుంచి పడి నేల మీద పడి కాలువలు, నదులు ఎక్కడ కలుస్తుంది? నేల మీద నుంచి కాలువల ద్వారా ఎక్కడ పోయి కలుస్తుంది? సముద్రాల్లో. అక్కడి నుంచి మళ్ళీ ఆవిరైపోయి సూర్యుడి వేడికి ఆవిరైపోయి చూడు, మళ్ళీ బిందువు రూపంలో మళ్ళీ పైకి పోతా ఉంది. ఇలా జరిగేటటువంటి నిరంతర ప్రక్రియ, ప్రపంచంలో జరిగే అద్భుతాన్ని జలచక్రము ఏమంటాము? అంటాము. దీని గురించి మనం చెప్పుకోవాలి రోజు. అందరికి అర్థమైపోయిందా? చప్పట్లు కొట్టుకుందామా? అలా ఉంది.